బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవేమి లేవు, ఉత్త గాలి గాలి గాయి గాయి గత్తర్ మాటలు తిట్టేసిపోవడం తప్ప ఇద్దరు డెక్కలు తీసేందుకు పోయి చచ్చిపోతే ఒక ఎంటమాలజిస్ట్ లేదు, ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ నుంచి ఒక అధికారికమైనటువంటి స్పందన లేదు. మున్సిపల్ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి. ఇట్లాంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన నీరో చక్రవర్తి లాగా పోతుంది తప్ప ఇంకొకటి లేదు. ఎమ్మెల్సీ పనులు, ఢిల్లీ పనులు, పార్టీ మీటింగులు, చిన్ననాటి దోస్తుల చిట్చాట్లు, పక్క పార్టీ వాళ్ళని తిట్టుడు, ఇవన్నీ అయిపోయినాక 8 రోజుల తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారికి తీరిక దొరికిందంటే ఒక్కసారి దయచేసి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతారు, పొద్దున్న లేస్తే అధిష్టానం అని చెప్తారు. నేను మళ్ళీ అడుగుతున్నా, అరే నువ్వు పక్క పార్టీ వాడు అయినా పొద్దున్న లేస్తే మమ్మల్ని నిరంతరం విమర్శిస్తున్నా తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తూ ఉన్నాం, పైసలు ఇస్తూ ఉన్నాం, అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు. సాటు కాదు, బాధాప్తా బొమ్మ దిగి మరీ ప్రెస్కి ఇచ్చినాం మేము. మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా? రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడన్నా నిన్ను? ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు, నీ ఎంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి పోతుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు. నీ మీద విశ్వాసం లేనిది ఎవరికి? ప్రజలకు కాదు.